400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చార్మినార్ రాత్రిపూట చీకట్లో మగ్గిపోతోంది. చార్మినార్తో పాటు దాన్ని ఆనుకుని ఉన్న ప్రధాన రహదారులు చీకట్లో ఉండడంతో రాత్రిపూట ఇక్కడికి వచ్చే పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రాత్రి 1 గంట వరకు వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం మరి వీధి దీపాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే లైట్లు ఆఫ్ చేశారా అన్నది స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. 400 సంవత్సరాల చరిత్ర గల చార్మినార్ చీకట్లో మోగుతుంది. చార్మినార్కి వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా చీకట్లో ఉన్న పరిస్థితి. చాలామంది పర్యాటకులు అయితే ఏకంగా తన మొబైల్ టార్చ్ లైట్ వేసుకుని చార్మినార్ వైపు వెళ్తున్నారు. మనం దృశ్యాల్లో చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని చెప్పుకొస్తుంది. కానీ ఇక్కడ ఏం మాత్రం లైటింగ్ లేదు. చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చార్మినార్ దగ్గర ఫోటో దిగాలంటే చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పక్క అధికారుల నిర్లక్ష్యమా లేకంటే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పలేకపోతున్నారు. కానీ చాలా కాలం నుంచి రాత్రిపూట 10 గంటల తర్వాతే ఇలాంటి చీకటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా అధికారులు అయితే చెప్పొస్తున్నారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. చార్మినార్ గడియారం ప్రకారం చూసుకుంటే కరెక్ట్గా 12 గంటల టైం ఇక్కడ అవుతుంది. కానీ ఏం మాత్రం లైటింగ్ లేదు. మనకి చాలామంది యువకులు అయితే తన మొబైల్ లైట్ వేసుకుని చార్మినార్ వైపు వెళ్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో 1 గంట వరకు ఓపెన్ హోటల్స్తో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనేసి కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. కానీ చార్మినార్ పరిసర ప్రాంతాలు మొత్తం చీకట్లో ఉన్న పరిస్థితి. ఓల్డ్ సిటీలో ప్రధానంగా చెప్పుకుండాలంటే ఇక్కడ ఉన్న ఫుడ్డు చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర వ్యక్తులు కూడా కావచ్చు, నైట్ పూట ఎక్కువగా ఇక్కడ చార్మినార్ వైపు వస్తూ ఉంటారు. కానీ ఇలాంటి దృశ్యాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలిగేస్తుంది. కానీ ఇప్పుడైనా అధికార యంత్రాంగం స్పందించాలి. రాత్రిపూట చార్మినార్ వైపు అన్ని విద్యుత్ దీపాలని ఆన్ చేయాలని కూడా ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ హరితో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.